హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సండే గోవా ఛానల్. ప్రజెంట్ మనం కలంగట్లో ఉన్నాం అనమాట. అభి తెలుసు కదా, మన ఆంధ్ర రుచులు 30 ఇయర్స్ పూర్తి చేసుకున్నాడు గోవాలో ఫుడ్ ఇండస్ట్రీలో. అన్నా హాయ్. హాయ్ అన్న. చాలా రోజుల తర్వాత మనం ఫస్ట్ వీడియో అన్నతో స్టార్ట్ చేసాం. ఇప్పుడు మళ్ళా 30% కొత్త సంవత్సరం రాబోతుంది కదా అట్లా. అన్న ఇప్పుడు మీరు 3 చోట్ల బ్రాంచ్ అనేది పెట్టడం జరిగింది. అవును, అన్ని చోట్ల సక్సెస్. అవునన్న. ఇప్పుడు ఫైనల్ గా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు, అసలు ఇక్కడ ఎలా ఉంది ఇప్పుడు? ఇది లొకేషన్ బాగుంది. ఇది మొత్తం ఓపెన్ ఎయిర్ కాన్సెప్ట్ తో పెట్టినాము. మొత్తం అంటే ట్రీతో మొత్తం అది ఇదైంది, కన్స్ట్రక్ట్ అయింది. సో దాని గురించి మేము ఇక్కడ షిఫ్ట్ అయినా అనమాట. ఓకే, నాకు తెలిసి ఆ రెండిటి కన్నా ఇది బెటర్ ఉంది. సిట్టింగ్ కూడా సిట్టింగ్ కెపాసిటీ కూడా ఇక్కడ ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ మీకు పార్కింగ్ కూడా ఈజీగా ఉంది. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు మాకు కొన్ని వెరైటీలు ఇచ్చావు. ఓకే, ఇప్పుడు ఏమన్నా స్పెషల్ గా ఏమన్నా యాడ్ చేసావా? యాడ్ చేసాం. ఇక్కడ మీకు మేము మటన్ స్టార్ట్ చేసేసాము. మటన్ ఫ్రై కానీ, మటన్ పెప్పర్ ఫ్రై కానీ, మటన్ బిర్యానీస్ కానీ, మటన్ మీల్స్ కానీ అన్నీ స్టార్ట్ చేసాము. ఇప్పుడు వరకు నేను అంటే తెలుగు రెస్టారెంట్ లో చూసా, ఓకే, కానీ నీ రెస్టారెంట్ లో మాత్రమే ఇసుక సహాలని జనం ఉన్నారు. అదే 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్ములా అంతే. కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి, కానీ మేము అది క్వాలిటీ అండ్ సర్వీస్ అది బెస్ట్ ఒక రీజన్ అనుకోవచ్చు. సో మా పాత కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకి అంటే వాళ్ళు రిపీట్ వేరే వేరే వాళ్ళు రెఫరెన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి అంటే వాళ్ళ అభిమానం గురించి నడుస్తుందండి అంతే. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం చూసుకుంటే ఏంటి ఈ వైబ్ ఎలా ఉంది? ఈ సంవత్సరం ఈ వైబ్ బాగుంది. 2025 కంప్లీట్లీ బెస్ట్ ఉంది. 2026 కూడా మేము ఇలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీనికన్నా బాగుండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. దీనికన్నా మన తెలుగు వాళ్ళు ఇక్కడే రావాలి, రిపీటెడ్ గా రావాలి, వాళ్ళు మేము అందరినీ మేము తినిపించాలి. సో మా ప్లానింగ్ చూసా, నాకు తెలిసి రోజుకి ఒక 100 ఫ్యామిలీస్ జరుగుతుంది. అదే బ్యాచులర్స్ అయితే మినిమం అన్నా ఎక్కడ అన్నా ముందే ఫోన్ చేసి రెడీ చేసి పెట్టమంటున్నారు. టేబుల్ కూడా రిజర్వ్ చేసి పెట్టంటారు, ఎందుకంటే ఇది క్రౌడెడ్ ఉంటుంది కాబట్టి. నేను ఎక్కడ టైం ల్యాబ్స్ పెట్టను అనమాట. ఓకే, నీ ముందు టైం ల్యాబ్స్ పెట్టా అనమాట ఇందాక. ఆ జనం ఎందుకంటే టైం ల్యాబ్స్ అనేది ఎందుకంటే ఫాస్ట్ గా అవ్వాలని చెప్పి ఫాస్ట్నెస్ కూడా ఫుల్ కార్ లాగడం నాకు చాలా బాగా ఆనందంగా ఉంది తెలుగు. ఇంకా అన్న ఇప్పుడు ఏంటి రూమ్స్ ఏమన్నా ప్లాన్ చేసావా, లేకపోతే ఓన్లీ రెస్టారెంట్ మీదేనా? లేదు, యాక్చువల్లీ రూమ్స్ నేను ప్లాన్ చేయలేదు. యాక్చువల్లీ నాకు ఫుడ్ వేరే వాళ్ళు తినిపించాలనేది నాకు చాలా ఇష్టం. సో నేను దానికోసమే ఫుల్ ఫోకస్ చేస్తున్నాను. ఇంకో బ్రాంచ్ ప్లాన్ చేస్తున్నాను. నియర్లీ మేబీ ఈ 2 months లోపల స్టార్ట్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు అంటే అప్పుడు అక్కడ సెకండ్ బ్రాంచ్ లో బార్ అండ్ రెస్టారెంట్ విత్ క్యారోకి అవన్నీ ప్లాన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఓన్లీ మీల్స్ మీద ఫోకస్? అవును, ఓన్లీ ఫుడ్. మా ఫోకస్ మొత్తం ఫుడ్. మేము ఇన్ ఫ్యూచర్ కూడా మేము రూమ్స్ అవన్నీ ప్లాన్ చేయట్లేదు. చేస్తే మేబీ అప్పుడు దాకా ఏమైనా మైండ్ చేస్తే చెప్తాను, కానీ ఇప్పుడు ప్రెసెంట్ కానీ లేదు. ఈ 30 ఇయర్స్ ఇండస్ట్రీలో ఎందుకు అంటే వాటర్ స్పోర్ట్స్ ఎందుకు టచ్ చేయలేదు, ఈ రూమ్స్ ఎందుకు టచ్ చేయలేదు, ఓన్లీ ఫుడ్ మీద? మొత్తం థర్డ్ పార్టీ బిజినెస్ అన్న. అవి ఎవడో వేరే వాడు నడిపించే బిజినెస్ కి మేము దాంట్లో మధ్యలో వెళ్ళి ఏదో కమిషన్ కోసం కానీ, లేకంటే ఎందుకంటే ఇప్పుడు నాదంటే నేను 100% గ్యారంటీ ఇస్తాను, వేరే వాడిది నేను గ్యారంటీ ఇవ్వలేను. ఓకే, కరెక్టే కదా. ఇప్పుడు సర్వీస్ మీరు నాకు బుక్ చేసినప్పుడు ఎవరైనా నాకు వచ్చి అన్న బుక్ చేసి అన్న నేను ఇక్కడ వెళ్తున్నాను అంటే దాంట్లో నాదేమన్నా మెయిన్ రోల్ ఉంటేనే దాంట్లో వెళ్ళాలి. ఓకే, మా దాంట్లో రోలే తక్కువ ఉన్నప్పుడు దాంట్లో వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో కంప్లైంట్స్ తీసుకుని అన్న ఇది అవ్వలేదు అది అవ్వలేదు అని నాకన్నా ఇంట్రెస్టెడ్. ఓకే, డైరెక్ట్ నాదంటే నేను 100% ఇస్తానంటే నేను దాంట్లో వెళ్తాను, కానీ నా వేరే వాడితే నేను వెళ్ళను. ఓకే, నార్మల్ ఎవరైనా మన తెలుగు వాళ్ళు వచ్చి అడిగారు అనుకో సజెషన్ చేస్తాను. ఇప్పుడు మన వాళ్ళు నాకు ఏమన్నా కాన్ఫిడెంట్ ఉంటే వీడి దగ్గర రూమ్ ఇస్తే వీడు 100% సర్వీస్ ఇస్తారంటేనే ఇన్వాల్వ్ అవుతాను, కానీ నేను మళ్ళీ ఇన్వాల్వ్ అవ్వను. ఎందుకంటే మళ్ళీ ఇచ్చి పేరు మళ్ళీ నేను ఇచ్చే 30 ఇయర్స్ ఇండస్ట్రీ నువ్వు గోవాలో కష్టపడిన పేరు మళ్ళీ అది ఊరికే ఇది కదన్న వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ వస్తారంటే నన్ను నమ్మి నలుగురు పంపిస్తారు, అది నేను మెయింటైన్ చేసుకోవాలి. ఒక్కటి ఫ్లాప్ అయింది అనుకో మళ్ళీ నా కంప్లైంట్స్ అనేది నేను తీసుకుని నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను మనీ కోసం ఫోకస్ చేయను ఎక్కువ. నేను ఇప్పుడు కావాలని నేను వాటర్ స్పోర్ట్స్ కానీ, ఇక్కడ డిస్కోస్ కానీ, లేదంటే స్పాస్ కానీ చాలా దగ్గర చాలా ఉన్నాయి, కానీ బెనిఫిట్స్ నేను దేంట్లో ఇన్వాల్వ్ అవును. మీరు రండి సార్, భోజనం చేయండి, వెళ్ళండి. నాకు అడిగితే కూడా సార్ నాకు తెలియదు, మీరు డైరెక్ట్ వెళ్ళిపోండి. ఎక్కడ ఒక కడుపు చల్లగా మంచిగా హాయిగా చూడడానికి తప్ప ఇంకా వేరే మనకి అవసరం లేదు అంత. ఓకే, అన్న ఇప్పుడు మొత్తం ఎన్ని వెరైటీస్ ఉంటాయి నీ దగ్గర? మన దగ్గర మీల్స్ ఉంటాయి, బిర్యానీస్ కానీ, ఫిషెస్ కానీ, ప్రాన్సెస్ కానీ, మొత్తం సీ ఫుడ్స్ మొత్తం ఉంటుంది. మీల్స్ కానీ మొత్తం కంప్లీట్ 150 రకాలు ఉండొచ్చా మొత్తం అన్ని కలిపి? ఉన్నాయన్న. ఓకే, వెజ్ నాన్ వెజ్ అనే సపరేట్ కిచెన్ ఉంటుంది, సపరేట్ యూటిలిటీస్ ఉన్నాయి, మొత్తం సపరేట్ చేస్తాం.
అన్న ఎక్కువ మన తెలుగు వాళ్ళు వస్తారు, అది కామనే. గోవన్స్ కి ఏమన్నా అలవాటు చేసావా? గోవన్స్ చాలా మంది వస్తారు. మాకు ఇప్పుడు రీసెంట్ గా కానీ జొమాటోలో బెస్ట్ బిర్యానీ ఇన్ గోవా అని అవార్డు కూడా వచ్చింది. అవునా? అక్కడ ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. అక్కడే ఉంది, ఇగో వచ్చేసాం. మాటల్లోనే రెస్టారెంట్ స్విగ్గీ కూడా ఉందా? అవునన్న, స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది. జొమాటోలో ఈ ఇయర్ ఇప్పుడు రీసెంట్ గా 2 months బ్యాక్ మాకు అవార్డు వచ్చింది. ఓకే, నైస్ అన్న. ఇప్పుడు టైం 4:30 అవుతుందా? అవునన్న. ఇవ్వండి 4 కూడా ఇంతమంది జనం అంటే 30 years ఇండస్ట్రీ. వైపు కూడా చాలా బాగుందన్న, వైట్ అండ్ బ్లూ. హాయ్, గుర్తుపట్టావా నువ్వు నన్ను? ఇంతమంది స్టార్టింగ్ లో చూసారా, పాపం ఒళ్ళో కూర్చోబెట్టుకుని చేసాం. చిన్నగా ఉండేది ఇప్పుడు పెద్ద అయిపోయింది. చాలా బాగుందన్న వైబ్ అయితే మాత్రం సూపర్. ఏంది ఫోటో ఏంటి? ఇది మొత్తం ఇది టిఫిన్స్, అది బ్రేక్ఫాస్ట్. ఓకే ఓకే, ఏమేమి ఉంటాయని అన్ని. ఓకే, అక్కడ ఉంది సర్టిఫికేట్ ఏమో అదా? ఓకే, సూపర్ అన్న. ఫుడ్ లో బిర్యానీలో కొట్టావు, మీల్స్ లో అన్నిటిలో కూడా నెంబర్ 1 అవార్డు ఇచ్చినా పోయినా. అలా ఎన్ని నెలలు అయింది పెట్టి ఇక్కడ? మార్చి ఇది రీసెంట్ గా 2 months అయిందన్న. 2 months దీపావళి షిఫ్ట్ చేసినాం. ఓకే, 2 months కే నువ్వు ఇంత మందికి నా అడ్రస్ అని అంటే ఎత్తుక్కుంటా వచ్చేస్తారన్న. నైస్. కాంబినేషన్ కూడా నువ్వే చేయించావు? మొత్తం కలర్ కాంబినేషన్ మొత్తం నేనే సెట్ చేపించాను. టైల్స్ కానీ టేబుల్స్ కానీ మొత్తం కలర్ కాంబినేషన్ వేసి. ఓ సూపర్ సూపర్, అసలు మామూలుగా లేదు, అదిరిపోయింది. మొత్తం ట్రీ పని ఉంది, మొత్తం పిల్లర్స్. సూపర్. ఇక మరి ఈ ప్లేస్ అడ్రస్ ఎక్కడ? ఇది కలంగోడ్లో నైకావాడ అంటారు దీన్ని. నైకావాడలో ఇక సింగ్ సింబల్ రిసార్ట్ బ్యాక్ సైడ్. ఓకే, యా. మా పాత రెస్టారెంట్ నుంచి 200 meters దాని ముందు నుంచి. సూపర్, భలే పట్టావు, మంచి లొకేషన్ పెట్టావు. మన తెలుగు వాళ్ళకి హ్యాపీగా అంటే మినిమం ఒక 50 మంది కూర్చొని తినేయచ్చు కదా ఇక్కడ? కూర్చుంటారు ఈజీగా 50 మంది. అయినా మీకు ఇంకోటి చెప్పనా, ఇక్కడ ఇంకా చాలా మంది నుంచొని ఉంటారు, ఎక్కడ వచ్చి వెళ్ళిపోతుంటారు ఎక్కడైనా. ఇక్కడ మాత్రం వచ్చి వెళ్ళరు. ఓకే నా 5 నిమిషాలు అటు ఇటు తిరుగుతా అని చెప్పి. నువ్వు తెలుగు నేర్చుకున్నావా? ఎందుకు నేర్చుకోలేదు? మీ హోటల్ పేరు ఏంటి చెప్పు? హోటల్ నేమ్ మన ఆంధ్ర రుచులు. నువ్వు గోవా పాప నువ్వు. సూపర్ అన్న, అదరగొట్టావు. థ్యాంక్ యూ అన్న. మళ్ళా సక్సెస్ అవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ బ్రాంచ్ ఓపెన్ చేస్తే మళ్ళీ మీరు రండి, వెళ్ళి చూడండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ క్రిస్మస్. బాయ్. మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 99482994